హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఆర్య ఛానల్. ఈరోజు మేము సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాము. మ్యూజియంకి చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. ఫైనల్లీ ఈరోజు వెళ్ళాము. మ్యూజియంకి అయితే మేము మా ఫ్యామిలీతోని వెళ్ళాము. ఇప్పుడు మేము మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మ్యూజియంలోనే కార్ పార్కింగ్ కూడా ఉంది. మా నాన్న కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళిపోయాడు. ఆలోపు మా అన్నయ్య ఎంట్రీ టికెట్స్ తీసుకున్నాడు. ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, చిన్న పిల్లలకైతే 20 రూపీస్, ఫారినర్స్కి 500 రూపీస్. మొబైల్స్ తీసుకెళ్లే ఫెసిలిటీ కూడా ఉంది, కానీ దానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే లోపలికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. లోపలికి వెళ్తుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే మన హిస్టరీ మొత్తం సాలార్జంగ్ మ్యూజియంలోనే ఉంది కాబట్టి. ఎంట్రన్స్లోనే ఈ కార్ కనిపిస్తుంది కదా, ఈ కార్ వచ్చేసి ఫైర్ ఇంజిన్గా అప్పట్లో యూజ్ చేశారంట. ఇప్పుడైతే సెక్యూరిటీ చెకింగ్కి వచ్చేసాము. సెక్యూరిటీ మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా ఉంది. ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, ఆయన థర్డ్ సాలార్జంగ్. ఎంట్రన్స్ లోనే ఈ థర్డ్ సాలార్జంగ్ ఫోటో ఉంటుంది. ఈయన వచ్చేసి నిజాం నవాబ్ దగ్గర థర్డ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉండే అంట. ఈ సాలార్జంగ్ 3 వచ్చేసి లైఫ్ టైంలో కలెక్ట్ చేసినవన్నీ 1951లో ఎస్టాబ్లిష్ చేశారంట. ఆయన పేరు వచ్చేసి ఉస్మాన్ అలీ ఖాన్. ఇప్పుడు అయితే మనకి ఇలా వీడియోస్, ఫొటోస్ ఉన్నాయి, కానీ అప్పట్లో వాళ్ళకి అలాంటివి ఏవీ లేవు. అందుకే సాలార్జంగ్ ఇలా మ్యూజియం లాగా పెట్టారు. ఇప్పుడైతే మన హిస్టరీలోకి వెళ్ళిపోతున్నాము. అప్పట్లో 19th సెంచరీలో దేవుళ్ళ విగ్రహాలు ఎలా ఉంటాయో ఈ మ్యూజియంలో ఉన్నాయి. 18th సెంచరీలో కూడా చూడండి ఆర్కిటెక్చర్ ఎంత మంచి చేశారో. అప్పట్లో వాళ్ళు చేతితోనే చేసేవారంట, ఇప్పుడైతే మనకి మిషన్స్ వచ్చేసాయి. ఈ ఫర్నిచర్ అంతా చూస్తుంటే మిషన్స్ తోనే చేసినట్టు ఉన్నాయి. నాకైతే చాలా గ్రేట్ అనిపించింది, ఎందుకంటే మన పూర్వీకులు ఇంత టాలెంటెడా అని. ఈ మ్యూజియంలో వచ్చేసి 39 గ్యాలరీస్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాలరీలో ఒక్కొక్కటి సంబంధించి ఉన్నాయి. ఈ గ్యాలరీలో అయితే మొత్తం కాట్కి సంబంధించింది, ఫర్నిచర్కి సంబంధించింది ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు స్కూల్ స్టూడెంట్స్ కూడా వచ్చారు మ్యూజియం చూడడానికి. మేము వెళ్ళినప్పుడు చాలా స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారో.
మేమైతే ఇంకో గ్యాలరీకి వెళ్ళిపోయాము. ఈ గ్యాలరీ వచ్చేసి అప్పట్లో రాజులు వేసుకున్న డ్రెస్సెస్వి. ఇలా చూడండి అప్పట్లో డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో. అప్పట్లో వాళ్ళు వాడే డ్రెస్సెస్ని గోల్డ్తో చేశారంట. అప్పట్లో రాజులు వేసుకున్న దుప్పట్టా చూడండి ఎంత డిజైన్గా చేశారో. అవన్నీ హ్యాండ్స్తోని చేసినవి. ఇందాక కనిపించిన డ్రెస్ అప్పట్లో రాణిదంట. చాలా బాగుంది కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా వాళ్ళు వేసుకున్న క్లోత్స్ అన్ని ఈ గ్యాలరీలో ఉన్నాయి. మేమైతే ఇప్పుడు నెక్స్ట్ గ్యాలరీకి వెళ్ళిపోయాము. ఒక గ్యాలరీ నుంచి ఇంకో గ్యాలరీకి వెళ్ళే దారిలో మన ఫస్ట్ నుంచి ఉండే ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ వాళ్ళ గురించి ఉన్నాయి. ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ కిందనే వాళ్ళ హిస్టరీ పెట్టారు. ఈ గ్యాలరీ వచ్చేసి ఏనుగు దంతాలపై చెక్కినవి అంట. అప్పట్లో ఏనుగు దంతాన్ని కూడా ఇంత బాగా చెక్కారు. ఇవన్నీ దేంతో చేశారో గెస్ చేయండి. ఈ గ్యాలరీలో కనిపించేవన్నీ ఏనుగు దంతాలతోనే చేశారంట. ఇంకా కొన్ని మీరు చూసారంటే షాక్ అయిపోతారు. ఈ చైర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ చైర్స్ టిప్పు సుల్తాన్ సాలార్జంగ్కి గిఫ్ట్ ఇచ్చాడంట. ఈ చైర్స్ కూడా ఏనుగు దంతాలతోనే చేశారంట. ఈ చెస్ బోర్డ్ కూడా ఏనుగు దంతాలతోనే చేసినవి. మేము చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ మ్యూజియంకి సంబంధించిన వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ గ్యాలరీ వచ్చేసి మొత్తం అప్పట్లో వార్కి సంబంధించింది.
చూడండి అప్పట్లో వారికి ఎన్ని వెపన్స్ యూజ్ చేసేవారో. ఇవన్నీ మనం ఇప్పుడు సినిమాలో చూస్తూ ఉంటాం కదా. బాహుబలిలో చూసినవన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇవి చూసే సినిమాలలో డిజైన్స్ చేశారనుకుంటా. ఇక్కడ ఎన్ని రకాల గన్స్ ఉన్నాయో చూడండి. అసలు ఇక్కడ ఎన్ని రకాల వెపన్స్ ఉన్నాయో తెలుసా? ఇది చూడండి, బాహుబలిలో వార్ జరిగేటప్పుడు వేసుకుంటారు కదా, సేమ్ అలానే ఉంది. ఈ వెపన్స్ అన్ని సినిమాలో చూస్తూ ఉంటాం కదా, ఇలా రియల్ గా చూసేసరికి చాలా షాక్ అనిపించింది. ఇవి చూడండి, యానిమల్స్ ని హంటింగ్ చేసేవి.
మీకు ఈ సాలార్జంగ్ మ్యూజియం వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ క్రేజీ ఆరాధ్య.